తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు రేషన్ బియ్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ప్రతి నెల కూడా బియ్యం పంపిణీ చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సన్న బియ్యం ఇచ్చి కూడా పరిస్థితి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం రేషన్ డీలర్ మాత్రం మాకు రైస్ రావట్లేదు, అనేక ఇబ్బందులు పడుతుందని కూడా వాపోతున్న పరిస్థితి. ఖమ్మంకి సంబంధించి ఖమ్మం నగరంలోని గోడౌన్ చూసినట్లయితే ఈ గోడౌన్కి తాళం వేసిన మన దృశ్యాలు కనిపిస్తుంది. దాదాపు ఇవాళ తారీఖు అంటే 15 తారీఖు దాటిన వరకు ఇంతవరకు రైస్ ఇవ్వకపోవడంతో కూడా రేషన్ డీలర్ మాత్రం ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు మన దృశ్యాల్లో ఇక్కడ నుంచి ఖమ్మం నగరంకి ఉన్న 60 డివిజన్లకు సంబంధించి అదేవిధంగా రఘునాథపురం మండలానికి సంబంధించిన రేషన్ బియ్యం ఇక్కడ ఈ గోడౌన్ నుంచే వెళ్తుంటాయి. కానీ ఇక్కడ అధికారులు మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు. ఇంతవరకు ఇక్కడ తెరవకపోవడం మాత్రం రేషన్ డీలర్లు అనేక ఇబ్బందులు పడుతుందని చెప్పి వాపోతున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు రేషన్ డీలర్ అడిచూద్దాం. చెప్పండి, మీ ప్రధాన సమస్య ఏంటి? మన గవర్నమెంట్ ఏదైతే సన్నబియ్యం ప్రవేశపెట్టిందో ఆ పథకాన్ని మేము అందరికీ అమలు చేస్తూ ఉన్న క్రమంలో పోర్టబిలిటీ విధానాన్ని గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. ఆ పోర్టబిలిటీ విధానంగా వేరే షాపుల వాళ్ళు కూడా వచ్చి మా కాడ బియ్యం తీసుకోపోవడం వల్ల ఆ పోర్టబిలిటీ స్టాక్ని గవర్నమెంట్ మళ్ళీ అప్రూవ్ చేసి మళ్ళీ మాకు రీకోటా అలాట్ చేస్తారు. ఆ రీకోటా అలాట్ చేసే విధానంలో గత 3-4 నెలల బట్టి కూడా మేము సఫర్ ఫీల్ అవుతుంటాం. ఈ నెల జరిగింది ఏంటంటే ఎలక్షన్లు వచ్చా మా గోడౌన్ ఇన్ఛార్జి గారికి ఎలక్షన్ డ్యూటీ చేశారు. కానీ ఆ ప్లేస్లో వేరే వాళ్ళకి ఏది యొక్క ఇన్ఛార్జిని కేటాయించకపోవడం వల్ల మాకు బియ్యం ఇవ్వడం జరగటం లేదు. మా దగ్గరికి పబ్లిక్ వచ్చి మాకు బియ్యం బొయ్యరా 15వ తారీఖు వచ్చిందని చెప్పిన అన్నా కానీ మరి పబ్లిక్కి మేమేం సమానం చెప్పే పరిస్థితి లేదు. డేట్ పెంచరా అనే విధం అర్థం కావటం లేదు. ప్లస్ మాకు అసలు మేము వాళ్ళకి ఏం సమానం చెప్పాలో అర్థం కావట్లేదు. కొట్లో అయితే బియ్యం లేవు అని అంటే వాళ్ళకి కోపం వస్తుంది. వాళ్ళకి సమాధానం చెప్పలేక ఇక్కడ అధికారులు అడిగితే ఈ సమాధానం లేక మేము సతమతం అవుతున్నాం. మేము ఏం చేయని దిక్కుతోచని పరిస్థితుల్లో గోడం కాడికి వచ్చి కూర్చున్నాం. కలెక్టరేట్లో మా కొంతమంది డీలర్లు ఉన్నారు. వాళ్ళు పోయి మరి డేట్ పెంచుతారా లేదా తెలియటం కోసం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఇలా కాడ కూర్చుంటే పబ్లిక్తో సఫర్ అవుతున్నాం అని చెప్పినని ఇక్కడ ఉన్న మిగతా డీలర్లు అందరం ఇక్కడికి వచ్చాం. మరి ఏం జరుగుతుందనేది తెలియదు. మరి ఈ పత్రికా సమక్షంలోనైనా మాకు అధికారులు డేట్ పెంచుతున్నామా పెంచట్లేదా అనేది తెలియజేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే అడకత్తెరలో పోకచెక్కలాగా మేము అటు ఇటు నలిగిపోతున్నాం. కాబట్టి మా యొక్క విన్నపాన్ని మన్నించి మా యొక్క పోర్టబిలిటీ కానీ ముందు అసలు డేట్ పెంచుతారా లేదా, పోర్టబిలిటీ స్టాక్ ఇస్తారా లేదా, ఈ 2 విషయాల మీద మాకు వివరణ కావాలని కోరుతున్నా. బియ్యం పోర్టబిలిటీ రావలేదు. మరి ఈ సార్ ఫోన్ చేస్తే సార్ 18 తారీఖు దాకా రానంటాడు. 18 తారీఖు రానన్నప్పుడు మాకు ఎవరికైనా ఇన్ఛార్జ్ పెట్టి అన్న తోలకాలు అయిపోతే బాగుండేది. ఇప్పుడు డీలర్లు అందరూ ఏం సమాధానం చెప్పాలి? జనం ఫోన్లు చేస్తున్నారు. అదే సమస్య ఉంది. పోర్టబిలిటీ రైస్ ఎప్పుడు కూడా 15వ తారీఖు లోపు వచ్చేది. 15వ తారీఖు పబ్లిక్ పోసేటోళ్ళం. ఈసారి ఎన్నికల కారణంగా మన గూడాం ఇన్ఛార్జి అయినటువంటి సార్కి ఎన్నికల డ్యూటీ పడడం వల్ల ఆ స్థానంలో ఎవరినన్నా ఇచ్చి మా డీలర్లకి స్టాక్ పంపించుంటే ప్రాబ్లం లేకపోను. పబ్లిక్కి ఏం చెప్పాలనో అర్థం కావట్లేదు. బియ్యం వస్తాయని చెప్పాలన్నా రావని చెప్పాలా అర్థం కావట్లేదు. డేట్ ఎప్పటిదాకా ఏందనేది కూడా క్లారిటీ లేదు. కాబట్టి అది హైదరాబాద్లో కమిషనర్ గారు నిర్ణయం చేయాల్సి ఉంటుంది. కాబట్టి అధికారులు కూడా విధుల్లో లేరు. కాబట్టి వాళ్ళు ఎలక్షన్ డ్యూటీలలో ఉన్నారు. కాబట్టి దయచేసి డేటును పొడిగించాలి. 25వ తారీఖు వరకు డేటు పొడిగించాలి. ఎవరినన్నా ఇన్ఛార్జీని పెట్టి బియ్యం తోలకాలు జరపాలని డీలర్ల తరపున కోరుతున్నాం. ఇక్కడ ఏదైతే ఖమ్మం నగరంలో రఘునాథపురం సంబంధించిన డీలర్లు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. రేషన్ షాప్కి వచ్చిన నేపథ్యంలో మాత్రం ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని వాళ్ళకి బియ్యం ఇవ్వలేకపోతున్నాం. వాళ్ళకి చెప్పే సమాధానం కూడా ఇబ్బంది పడుతుంది. ఇప్పటికైనా దీనిపై అధికారులు దృష్టి సారించాలి. ఇక్కడ ఉన్న అధికారులు కూడా గోడం దగ్గరకు వస్తే పట్టించుకునే పరిస్థితి లేక అనేక ఇబ్బందులు పడుతుంది. ప్రభుత్వం ఇప్పుడు దీన్ని గుర్తించి మాకు రేషన్ బియ్యం అందించాలని చూడాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, అభినవ్ భారత్, ఖమ్మం నుంచి.